వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఈ రోజు మన స్టూడియోకి వినయ్ విప్లవ్, కల్వకుర్తి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ కంటెస్టెడ్ ఎంపీ, విద్యార్థి నాయకుడు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే సార్. వినయ్ విప్లవ్ గారు, అంటే మీరు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి రావడానికి అంటే మీకు ఏ విధంగా అనిపించింది? అంటే జరుగుతున్న పరిణామాలు చూసి వచ్చారా, మీరు ఎదగడానికి వచ్చారా? నేను ఎదగడానికి కాదు మేడం, ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్నటువంటి ఆటుపోట్లని ఎవరు ప్రశ్నించే తత్వం లేకుండా, ఎవరైనా ప్రశ్నించినా కానీ వాళ్ళని లోపటేయడం కానీ, జైలుకు పంపేయడం కానీ అలాంటి జరుగుతున్న క్రమంలో అధర్మమే విరిగిపోయి రాష్ట్రంలో ధర్మాన్ని తొక్కేసిన పరిస్థితి నేను దగ్గరుండి చూసిన కాబట్టి, విద్యార్థి దశ నుంచే నేను ఒక విద్యార్థి నాయకుడు ఉన్నా కాబట్టి వీటన్నిటికీ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందని వెతికితే ఒక విద్యార్థి నాయకుడు, స్టూడెంట్ లీడర్ గా ఒక ఆర్గనైజేషన్ పరంగా కొట్లాడొచ్చు, కానీ అంతకు మించి ఇంకా చేయాలి, రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను ఎదుర్కోవాలి, దానికి సొల్యూషన్ దొరకాలి సమస్య కానీ చూస్తే దానికి ఒకటే ఒక పాయింట్ దొరికింది మేడం, ఎమ్మెల్యే. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే గనక రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని మాట్లాడవచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న కొన్నిటిని కట్టడి చేసి మన నియోజకవర్గానికి మరియు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కొన్ని వేల లక్షల సమస్యలను కూడా సాల్వ్ చేయొచ్చని ఒక పరిణామం తెలుసుకున్నాను. కాబట్టి ఈ రోజు నేను రాజకీయాల్లో జరిగింది తప్ప నేను ఎదగడానికి, దీంట్లో వచ్చి నేను సంపాదించుకోవడం అనే కాన్సెప్ట్ కాదు మేడం. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేగా అయితే ఎన్ని చేయొచ్చు అనేది నేను భారత రాజ్యాంగం చదివి తెలుసుకున్నా కాబట్టి ఈ రోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఓకే, అంటే ఎంతవరకు చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ వరకు అయిపోయింది మేడం. ఎక్కడ మీ ఓన్ ప్రాపర్? ఎక్కడ? నాది ఆమన్గల్, కల్వకుర్తి నియోజకవర్గం, ఆమన్గల్ మండలం, ఆమన్గల్ లోకల్. అక్కడ ఎంపీగా కూడా మీరు ఎమ్మెల్యే కూడా పోటీ చేశారని తెలుసు. అవును మేడం, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది, తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్ లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో ఎవరినన్నా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? నిలబెడుతున్నా మేడం. ప్రతి గ్రామం నుంచి సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీసీ నేను ప్రతి మండలం నుంచి నన్ను నమ్ముకున్నటువంటి ఎంతో మంది, కొన్ని వందల మంది లీడర్స్ నేను తయారు చేస్తున్నా. వాళ్ళు కూడా వాళ్ళ గ్రామానికి న్యాయం చేయాలి, పుట్టిన ఊరికి మేము కూడా మా వంతుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ప్రతి ఒక్కరికి మా విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున నేను ఫ్రీగా టికెట్ ఇచ్చి వాళ్ళను నిలబెడుతున్నా మేడం. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పథకాల పైన ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకే అందుతున్నాయి తప్ప ఇంకా మిగతా వాళ్ళకు, ఏ పేదలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఆ పథకాలు అందట్లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే నేను కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి ఇప్పుడు నేను వాళ్ళు గ్రామ సభలను పెట్టేసి పెడుతున్నారు. నిన్న నా ఊర్లో అమన్గల్లో కూడా నిన్న కూడా ప్రజలు తిరగబడ్డారు కాంగ్రెస్ నాయకుల పైన. వీళ్ళు ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ అని చెప్పేసి పెట్టేసి ఆ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ 150 ఇండ్లు అని చెప్పారు. ఆ 150 ఇండ్లని 5 మందిని పెడితే 5 మంది 25 లెక్క డివైడ్ చేసుకురు. వాళ్ళు ఈ 5 మంది 25 చేసేసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకు ఇండ్లు ఉన్న కూడా ఇండ్లు ఇస్తున్నారు. వీళ్ళు ఇక్కడ జరిగే మా పెద్ద స్కామ్ ఏంటిదంటే, ఈ గ్రౌండ్ లో ఇప్పుడు ఎవరైతే వార్డ్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉంటారో అందులో మా 25 మందిలో మహా అయితే 5 మందికి ఇండ్లు ఉండవు. 20 మందికి 5 ఇల్లు కూడా లేరుగా ఇప్పటి వరకు. ఈ 5 మందిని కవరేజ్ చేయడానికి ఇప్పుడు బీచ్మెంట్ కడతారు. ఈ 5 మంది ఇక్కడ ఎవరైతే ఎంక్వైరీకి వచ్చే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళను కమిషన్లతోటి వచ్చి వాళ్ళ బీచ్మెంట్ ఏదైతే ఇప్పుడు ఇందిరామేలు ఒకటే విడత ఎవరుగా డబ్బులు ఇవ్వకుండా ముందు దానికి కొద్దిగా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లోపు వీళ్ళు పెద్ద స్కామ్ చేసేసి ఆ ఆఫీసర్ని ఒప్పించి వీళ్ళు ఈ 20 మందిని బెనిఫిట్ పొంది వాళ్ళ నుంచి కమిషన్లు తీసుకొని మా వాళ్ళకి మెచ్చినాం అని చెప్పేసి ఒక ప్రగాఢమైనటువంటి పెద్ద స్కామ్ జరుగుతుంది ఊర్లల్లో. ఈ రోజు కాంగ్రెస్ నాయకుల్ని కొట్టి తరిమి కొట్టే పరిస్థితిలో ఉన్నాయి తప్ప వీళ్ళని పోయి ఓటేస్తే దగ్గర తీసుకునే పరిస్థితి అయితే లేదు వాళ్ళకైతే. ప్రజల నుంచి ప్రజలందరూ తిరగబడుతున్నారు, అది గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా అంటే, అందరు ఏమనుకుంటారు, నేను డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంటే జనాలు గుర్తిస్తలేరు, నా గురించి ఎవడు మాట్లాడట్లేదు, ఎవడు మాట్లాడే లోపటేసి అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ జనాలు గుర్తించిర్రు. రాబోయే కొత్త తరం నాలాంటి యువతకు ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళు కూడా కంకణం కట్టుకుంటారు. చదువుకున్న రాజకీయంలో ముందు రాణించాలి. ఇంతకుముందు ఒక సర్పంచ్ చేసి ఉంటాడు ఊరికి, వానికి ఆల్రెడీ అన్ని స్కూల్ తెలిసి ఉంటాయి. పోయినసారి ఇంత అమౌంట్ పెట్టి ఇంతగానం స్కామ్ చేసిండు మొన్న గత ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ గెలిచి ఆ డబ్బులతో నేను ఇంత చేసుకొని ఇంకా పెద్ద బాగా డబ్బు ఎంకేసుకోవాలి, కొన్ని కోట్లు సంపాదించిన కాన్సెప్ట్లు ఉన్నారు. జనాలందరూ అభివృద్ధి చెందిరు ఆలోచన పరంగా. ఎంతసేపు ఉన్నా కానీ డబ్బుకి మద్యానికి బానిస అవుతారు అనుకోవడం మూర్ఖత్వం. తిరగబడే రోజు వచ్చింది, ఓట్ ఫర్ చేంజ్ అనే రోజు కూడా వచ్చింది. ఓట్ ఫర్ చేంజ్ తో పాటు చేంజ్ ఫర్ లీడర్ కూడా వచ్చింది. మీ కాంగ్రెస్ నాయకులు కాదు, బీఆర్ఎస్ నాయకులు కాదు, ఎవ్వరికి ఓటేసే అంత సినిమా లేదు.
అందుకే ఈ రోజు వాళ్ళు ఏం చేసిరంటే గ్రామ సభలల్లో ఈ కొట్లాటలు అయితే కాబట్టి ఇప్పుడు అక్కడ కమిషనర్ లేకపోతే అక్కడ ఆఫీసర్లు ఎంఆర్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టేసి గ్రామ సభలు పెడుతారు. ఎందుకు? ప్రభుత్వానికి అధికారులు కావటని చెప్పేసి వీళ్ళు వచ్చి చూస్తే వీళ్ళు మేము ఏదో చేస్తున్నాం వీళ్ళు చెప్తారని చెప్పి చదువుకున్నారు కదా, ఆఫీసర్ అంటే రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళతో పెడుతున్నారు గ్రామ సభలు అనేది. నేను మా అమ్మన్గాళ్ళు అయితే తిరగబడ్డారు. ఎందుకంటే 25 ఇప్పుడు నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మీరు చూడండి, ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ తో సహా ఉన్నాయి. మీరు ఆమన్గల్ కూడా రండి, నేను చూపెడతాను. ఇండ్లు ఉన్న వాళ్ళకి అలా లిస్ట్, నా దగ్గర లిస్ట్ కూడా ఉంది. ఆ లిస్ట్ లా ఇండ్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. నిజంగా ఇల్లు లేనోడు జాగున్నోడికి ఇల్లు ఇవ్వలేదు. అక్కడ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఇదేనా ఇందిరామ రాజ్యం? నిజంగా మీరు ఎంత వరకు ఎంక్వైరీ చేసి ఉంటారు? అంటే 100% చేసిన నేను. ప్రతి ఇల్లు తిరిగా నేను. ఎవరికి ఆడ ఇల్లు అవసరం, ఎవరికి పార్టీదే ఉంది మేడం, గెలిచి అయిపోయింది. ఇప్పుడు వాడైతే ట్యాక్స్ పే చేస్తుండే కదా ఏదో ఒక రూపంలో. ఇప్పుడు వాళ్ళ బండిలో పెట్రోల్ పోసుకుంటారు, ట్యాక్స్ కడతలేడా 15 రూపాయలు? అది ప్రభుత్వానికి పోతలేదా? ప్రభుత్వ ఖజానాకు. ఇది ఎందుకు గుర్తించారు? అంటే కాంగ్రెస్ కండువ కప్పుకుంటేనే నీ ప్రజల కాంగ్రెస్ కండువ కప్పుకునే వాళ్ళు, ప్రశ్నించేటోళ్ళు, వాళ్ళకు అవసరాలకు వాళ్ళకు కూడా లబ్ధి చేకూరాలి కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 100% జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఎవరితోనైతే ఉంటుందో వానికి పోస్టులు ఇవ్వడం, వాడి డబ్బుతో కొనుక్కోవడం పోస్టులు. ఇంకొకటి, ఈ ఎవడైతే రౌడిజం చేస్తారో వాడిని ఎంకరేజ్ చేయడం, అరే వీళ్ళు ఎక్కువ మాట్లాడితే వీళ్ళను నువ్వు అనగదొక్కురా నీ భయంతో అని చెప్పి ఇట్లా ప్రోత్సహించడం. ఇది ప్రజాపాలన, తెలంగాణలో జరుగుతున్న ప్రజాపాలన. ఇప్పుడు అదే జరగకపోతే ఇప్పుడు నిజంగా లబ్ధి చేకూరటోళ్ళు ఎంతమంది? నీ కల్వకుర్తి, నీ ఆమన్గల్, నీ ప్రాంతమే కదా అంతా, సీఎందే కదా. అక్కడ ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? మీ వాళ్ళే కదా అంతా మీ ప్రభుత్వం, మీ రూలింగ్ ఎమ్మెల్యేనే, మీ కథనే అంతా అక్కడ. మరి ఎందుకు అక్కడ అందరికి లబ్ధి చేకూరట్లేదు? నేను ప్రజలు తిరగబడ్డారు మేడం. మీరు చూస్తే V6 ఛానల్ కూడా వచ్చింది. ఎందుకు అంటే నువ్వు చూడు, ఒక గ్రామ సభ పెడితేనే ప్రజలు అంతా తిరగబడ్డారు. నువ్వు రేపు వాళ్ళకి ఇచ్చి చూడు, రేపు సర్పంచ్ ఎలక్షన్ నీకు ఎట్లుంటుందో. గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఆలస్యం కావడానికి కారణం ఏమంటారు? బీసీ రిజర్వేషన్ అని ఎత్తుకుని మేడం. దయచేసి నేను బీసీ ప్రజలను వేడుకుంటున్నా, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటిదాకా సర్వే జరిగి ఎన్ని రోజులు అయింది? ఇప్పటిదాకా బీసీ కులగాని అన్నాడు, రిజర్వేషన్ అని ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం ఏంది? ఇప్పటిదాకా సర్పంచ్ ఇప్పటికీ దగ్గర 10 months 1 year అయిపోతుంది. ఆ ఎలక్షన్ పెట్టకపోవడానికి కారణం ఏంది? మనం డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలు గుర్తించాలి ఇవన్నీ. బీసీలకు ఇస్తున్నా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు కదా మనం అసలైన నాయకుడు అంటాం. బీసీ రిజర్వేషన్ అవుతుంది, ఇంకా జరుగుతుంది అలా జరుగుతున్న గోప్యం ఏందని గుర్తించాలి. అసలు ఇప్పుడు నువ్వు బీసీ రిజర్వేషన్ ఎన్ని రోజులు పడుతుంది నేను టైం? 3 months 6 months 1 year, ఇంకా 4 years వరకు ఇట్లా సర్పంచ్ లేకుండా ఊరు నడుస్తుందా? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటిది. వీళ్ళు చేసేది, వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ప్రజలు మోసం చేస్తున్నారా? మీకు ఇక్కడనే అర్థమైపోతుంది. నిజంగా వీళ్ళు ప్రజలకు న్యాయం చేసిన అయితే 6 months లోపు సర్పంచ్ ఎలక్షన్ జరగాలి. గట్టిగా నువ్వు అనుకుంటున్నావు కదా హైడ్రా తీసుకొచ్చినావు మేడం. హైడ్రా తీసుకొచ్చినప్పుడు ఎంతసేపట్లో నువ్వు ఇల్లు కూల్చినావు? మరి అంతే స్పీడ్ గా మరి నువ్వు ప్రజా నాయకుని పెట్టాలి కదా ఒక ఊరికి సర్పంచ్ ని. ఎలక్షన్ ఎంతసేపు అని నువ్వు బీసీ రిజర్వేషన్ చేయడం ఎన్ని రోజులు పడుతుంది? 1 నెల చేయొచ్చు మేడం కరెక్ట్ అనుకుంటే. ఒకవేళ పెట్టినా ఇప్పుడు అసలు నామినేషన్ లో రెడ్డిలకే అంటారా, బహుజనులకి ఏమైనా? బహుజన్ లేదు, ఏది లేదు, వాళ్ళకే. మళ్ళీ వీళ్ళు బహుజనులు ఎంతసేపు ఓటుకు నోటుకు అమ్ముడు పోతూనే ఉంటారు. ఈ ఓటుకు నోటుకు ఈ ఎంతసేపు ఉన్నా వాళ్ళదే ఉంటది పై చేయి. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ కింద ఏమంటారు, ఒక మాట అంటారు మేడం, తప్పుగా అనుకోకండి కానీ, చెంచాగిరి అంటారు. అదే చేస్తారు బహుజనులు ఉన్న కొంతమంది లీడర్ల వలన, చెంచాగిరి చేసి లీడర్ల వలన జనాలు కూడా అదే నమ్మేస్తారు. అరే వీడు మనోడైనా కానీ నిజం మాట్లాడుతుండా, అబద్ధం చెప్తుండా, వీడు చెప్పేది నిజమా అనే భ్రమలో లేరు ప్రజలు. టెక్నాలజీ మొత్తం ఫోన్ లో ఉంది, ఎవరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్తే తెలుసుకోవాలి కదా రోజు. ఎవరికి ఓటు వేయాలి? మనం మొన్న నమ్మి ఓటేసినాం, ఏం జరిగింది మనకు ఈ 1 year లో? వీడు ఏం చేసిండు? అసలు సీఎం ఎంచుకుంటాం మనం, రేవంత్ రెడ్డిని చూసి ఓటేసినాం కదా, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నానే కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ప్రజలకు కూడా. ఏం చేస్తున్నారని తెలుసుకోకుండా ఇష్టం ఉన్నట్టు ఓట్లు గుద్ది ఇప్పుడు అయ్యో నాయన అంటే, ఇప్పుడు మాలాగా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు సపోర్ట్ చేయకుండా, ఇప్పుడు జనాలు ఎట్టురు అంటే ప్రశ్నించోడు వస్తే ఆయనకు సపోర్ట్ చేస్తే మాకు వచ్చే కూడా వస్తావరా, వీడు ఊళ్ళో కూడా ఉండనిస్తున్న భయం కూడా ఎటు కాకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే నాయకులు. ఫస్ట్ ప్రజలు, తర్వాతనే ఎవరైనా సరే నాయకులు అనేటోళ్ళు. ఆ నాయకులకు భయపడి ప్రజలే ఎట్లుంటే ఎట్లా మేడం? మీ దగ్గర ఆధారాలు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. హైడ్రా వల్ల ఇంకా ఏమన్నా లొసుగులు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. మొన్న హైడ్రా కోసం మేము మా పార్టీ ప్రెసిడెంట్ తో సహా ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ముందు ఆ బాధితులతో సున్నం మన మాదాపూర్ ఉన్నది కదా సున్నం చెరు, వాళ్ళతోటి మేము కూర్చొని వీళ్ళ బాధితులకు న్యాయం చేయాలని ఏమంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నసరికి పోలీస్ బలగాలను దింపేసి 3 వ్యాన్లలో మమ్మల్ని కుక్కలు ఇసుకొని తీసుకున్నా కానీ మేము నిరసన ఆపలేదు. మేము సీఎం డామ్ను వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడినాం. మేము మమ్మల్ని తీసుకొని ఇక్కడ పెట్టిన రోజు సాయంత్రం బొల్లారం పిఎస్ లో పోయి తీసుకుపోయిండు. ఇక్కడ మీరు ఎక్కడ బొల్లారం అంటే ప్రశ్నించొద్దా?
పేదలు ఇల్లు కూల్చేసాం. మరి ఇప్పుడు సునంచెరు దగ్గర ఇటు సైడ్ ఒకటే లైన్ లో కబ్జా చేసిండు మేడం. సరే పేద ప్రజలు కబ్జా చేసినాం, అదే లైన్ లో ఇంకో రియల్ ఎస్టేట్ బిల్డర్ ఉన్నాడు. మరి వాడిని ఎందుకు కూల్చేవు నువ్వు? మధ్యలో రోడ్డు ఉంది, అదంతా ఒకటే బిట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వే 321 అని ఉంటది, ఈ ప్రాంతం మొత్తం 321 అన్ని కూల్చేయాలిగా. మరి ఇప్పుడు ఈ సోఫా డబ్బున అనుకుందాం, చైర్ ఏమో పేదొంది అనుకున్నాం, చైర్ కూల్చేసి నువ్వు సోఫా తీయకపోతే అది పద్ధతి ఎట్లయితుంది మేడం? ఇదేనా ప్రభుత్వం ప్రజాపాలన అంటే? ఉన్నోడికి ఏమో బుడిగం చేస్తావు, లేనోంది ఏమో ఇల్లు కూల్చేస్తావు. పిల్లలు పట్టుకొని మేడం అక్కడ మాదాపూర్ దగ్గర ఇల్లు కూల్చేస్తే పిల్లల్ని 6 months బేబీని పట్టుకొని ఇల్లు కూల్చేస్తే వాళ్ళు చెట్టు కింద కూర్చురు మేడం రోడ్డు పక్కన. తల్లి అక్కడ పాలిస్తుంది, మనం ఒక తల్లికే పుట్టినాం కదా. అట్లాంటి బాధలు ఇదేనా ప్రజాపాలన అంటే? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి భర్తీ చేసినామని చెప్పారు. ఏ బెడ్రూమ్ లేదు మేడం, అక్కడ కూడా పెద్ద స్కామే. ఎక్కడ ఇచ్చారు మేడం? ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్ళలో ఉన్నారా? మళ్ళీ వాళ్ళు ఎక్కడో గుడిసెలు వేసి కూడా బతుకుతున్నారు రూమ్ రెంట్ అలా. పాపం ఎంత దారుణం మేడం. ఒక చిన్న పిల్లలు ఇప్పుడు నువ్వు కూల్చాలనుకున్నప్పుడు, నిజంగా జరిగినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఒక సోర్స్ చూపెట్టాలి కదా. నువ్వు డైరెక్ట్ వచ్చి వాళ్ళు చెప్తున్నారు, మీరు చూడండి వీడియోలు అన్ని ఛానల్స్ లలో వచ్చింది. మా దగ్గరకు వచ్చిర్రు నైట్ 2 కూడా. ఇప్పుడు ఆఫీసర్ అంటే 12 గంటలకు 1 గంటలకు పోతారా మేడం? మీకు కూల్చేసిన తెల్లవారు వరకు మీరు ఖాళీ అండి. ఇక్కడ పోతాడు పేదోడు. హైదరాబాద్ ఏమన్నా అంత ఊరా? ముందు నోటిఫికేషన్స్ ఇచ్చిరని చెప్పారు కదా. ఏది ఇవ్వలే మేడం, డైరెక్ట్ వీళ్ళు కొన్ని అయితే అక్కడ చెప్పుకుంటే బాగుండదు కానీ ఎంతసేపు ఈ అపోజిషన్ వాళ్ళు మా మీద ఏడ్చి చేస్తారు అంటారు కానీ అసలు గానే కాదు. ప్రజలు నిజంగా వాళ్ళు, మీరు ఒకసారి కనుక అక్కడ చూస్తే వాళ్ళకి ఒక్క ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీస్ లేకుండా వచ్చి నైట్ కూల్చేసామంటే ఎక్కడ పోతారు వాళ్ళు? ఎలాంటిది ఏది ఇవ్వలేదు. అలాంటివి ఇస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఇల్లు గూడు చూపెడతా వాళ్ళు ఎందుకు వద్దంటారు మేడం? వాళ్ళు ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆయన భయపట్టియాలి, ఆయనకు పెద్ద పేరు ఇచ్చారు, మనం కాదు ప్రజలు కూడా అందరూ వాళ్ళ లీడర్స్ కూడా బ్లాక్ మెయిలర్ అని దాన్ని ఆయన నిరూపించుకున్నాడు. పేదలు ఓటేసిర్రు, మీరు నమ్మరు అచ్చంపేట అంట ఆయనది. అక్కడ మాకు ఒక పర్సన్ చెప్పిండు, ఆ బాధితులలో ఆయన ఒక్కడు కాంగ్రెస్ కి దగ్గర 50-60 ఓట్లు వేయించినట్ట. ఈ నుంచి ఒక వారం రోజుల ముందు వెళ్ళి రేవంత్ అన్న వస్తే బాగుంటది, మా రేవంత్ అన్న రావాలి, కేసీఆర్ గద్ద దించాలని చెప్పేసి. ఆఖరికి చూసుకుంటే ఆయన వచ్చిన తర్వాత హైడ్రాలో ఆయన ఇల్లే కూల్చేసి, శివ అనుకుంటా ఆయన పేరు, మేబీ నేను అనుకుంటా. ఆయన చెప్తున్నా తోడి గేట్స్ కూడా ఆయన పిల్లలను, ఆయనకు మా 10 years 12 years పిల్లలు. ఇప్పుడు చదువు ఎక్కడ పోతుంది మేడం? ఇప్పుడు అక్కడ ఏరియాలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోతారు? ఆ హై క్లాస్లలో వాళ్ళు, అంత రిచ్ ప్లేస్లలో వాళ్ళు రూమ్ రెంట్ తీసుకొని ఉండగలుగుతారా? కష్టం. పేదలు ఏడుంటారు? ఇప్పుడు వాళ్ళ స్టడీ మొత్తం పోయినట్టుగా పిల్లల భవిష్యత్తు, వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ షిఫ్టింగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు దీనివల్ల ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి లాభం జరిగింది? హైడ్రా వల్ల. రేపు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, వీళ్ళ స్థానికుల మాత్రం డిపాజిట్లు కూడా రావు మేడం. జాబ్ క్యాలెండర్ అని అదే మేడం, విద్యార్థులని ఇప్పుడు ఈ రోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసింది అన్నందుకే నిరుద్యోగులు ఈయన నమ్మి, రేవంత్ రెడ్డికి నా మాటలు నమ్మి మేము ఇస్తున్నాం, కొన్ని 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అనేసరికి నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. పాపం వాళ్ళ పాత్ర కూడా ఉంది కాంగ్రెస్ రావడానికి. వాళ్ళ కార్యకర్తలు ఎంత కట్టారో అంతకు డబల్ పడ్డారు. సోషల్ మీడియా పరంగా చూసినా, యూట్యూబ్ పరంగా చూసినా, ఎక్కడ మాట్లాడినా జనాలు కాంగ్రెస్ కోటేయండి, మా ఉద్యోగాలు వస్తే మేము బాగుంటాం అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడ్డారు ఊర్లలోకి వెళ్ళి, సిటీ నుంచి పోయి. పాపం ఈ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 35,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ కి 3-4,000 నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి మేము 60,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. అసలు ఆ జాబ్ క్యాలెండర్ ఏనాది? దానికన్నా ఉన్న క్యాలెండర్ నయం, పండితులు నయం. ఆ రోజుకి ఇలా పలానా టైంలో ఇది జరుగుతుందని రాస్తారు కదా, కరెక్ట్ జరుగుతానికి నిజంగా నిదర్శనంగా ఉన్నాయి క్యాలెండర్. ఇలా జాబ్ క్యాలెండర్ మాత్రం అంత దరిద్రంగా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అన్నప్పుడు మరి అదే మీడియా ముందు మేము పలానా డేట్లో ఇది పెట్టినాం, మరి ఈ నెలలో ఇది ఇస్తున్నాం అని ఈ 2-3 నెలల నుంచి ఏమైనా ఇచ్చిరా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ ఏది లేదు. ఉన్న గత ప్రభుత్వాన్నే తీసుకొచ్చి దాన్ని లేకుండా వాళ్ళ ఏమంటారు దాన్ని కంటిన్యూ చేసారు తప్ప కొత్తగా వేసిన జాబ్స్ ఏం లేవు మేడం. ఏం వేసినా అరకూరగానే వేసారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఇట్లా స్టేట్మెంట్ ఇస్తే అయిపోదు కదా, ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఉన్నాయా నోటిఫికేషన్ చేసినామంటే? అలాంటివి ఏవి లేవు. అలాంటి టైంలో వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా మేము నిరుద్యోగులను కాపాడుతున్నాం. ఇప్పటికీ ఆర్టీసీ రాస్ రోడ్ దిల్సుఖ్నగర్లో ఇప్పటికీ చిన్న రూమ్లలో ఎట్లా ప్రిపరేషన్ అవుతారు అంటే పాపం మాకు జాబులు పడితే ఈ కాంగ్రెస్ వచ్చి నాకు వస్తాయని చెప్పి చాలా కొన్ని వేల లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇప్పటికి క్యాంపస్లలో అక్కడ ఇక్కడ. వీళ్ళు ఏం నోటిఫికేషన్ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మేము నిన్ను నమ్మితే ఆయన నమ్మి ఒకటేసి ఆయన చేసినాం, ఇప్పుడు నిన్ను నమ్మి చేస్తే మళ్ళీ మోసపోయినా అని చెప్పేసి నిరుద్యోగులలో చాలా వ్యతిరేకత ఉంది మేడం. మీరు మనం చూడండి, మన గ్రూప్ 2 గురించి ఎంత రచ్చ చేసారు. నిరుద్యోగుల వాళ్ళు వచ్చి నువ్వు మమ్మల్నే కొట్టేసినావు. ఆ రోజు నేను గ్రూప్ 2 కోసం పోతే ఆ రోజు సంఘీభావం కోసం పోతే మమ్మల్ని కొట్టేసి లాఠీ చార్జ్ చేపిస్తూ ఆ రోజు మా మీద తీసుకొని గోషమాల పిఎస్లు వేసి మమ్మల్ని. అది ఎంతవరకు కరెక్ట్? ఇదేనా నిరుద్యోగులపై నీకున్న ప్రేమ?
దగ్గర దగ్గర 40 లక్షల మంది నిరుద్యోగులు ఓటేసినే కదా నీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు మాట సాయంగానో స్టేటస్ పరంగానో ఊర్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పడం, వాళ్ళు చదువుకున్న విజ్ఞానులుగా చెప్పినందుకే కదా మీ ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళ మీద లాఠీచార్జ్ చేపిసి మాట్లాడితే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టేసి, ఇది ఎక్కడ ప్రజాపాలన, వీళ్ళది ఎక్కడ జాబ్ క్యాలెండర్? వీళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉంది మేడం జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నా. ఇప్పుడు అసలు జాబ్స్ అనేవి ఇప్పుడు రెగ్యులర్ గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లోనే వార్డెన్ పోస్టులు దగ్గర దగ్గర ఒక 50-100 పైన ఉంటాయి ఒక్క జిల్లాలో. అంటే ఇప్పుడు గ్రూప్ 2 అది రాస్తే వాళ్ళు ఎలిజిబుల్ అయిపోతారు కదా, వాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా. ఒక్కొక్క వార్డెన్ 3-4 హాస్టల్ చూసుకుంటారు. ఒక్క హాస్టల్ ఒకటే వార్డెన్. మరి ఈ రోజు ఒక్క హాస్టల్కి ఒక 3 హాస్టల్ 4 హాస్టల్ ఒక వార్డెన్ అంటే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? అలా అన్ని జిల్లాలు కలుపుకుంటే 33 జిల్లాలు అంటారు. 33 జిల్లాలలో ఎన్ని వార్డెన్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని వర్కర్లు ఖాళీ ఉన్నాయి, ఎన్ని అట్లా చూసుకుంటే ప్రతి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి. నర్సులు కానీ లేకపోతే గ్రూప్ 1 ఎన్నో, గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3 చాలా ఉన్నాయి. అవి ఏవి పట్టించుకోకుండా ఏదో నామకే స్టేట్మెంట్ ఇచ్చినా ఇన్ని వేల ఉద్యోగాలు అంటారు, అది నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసింది అని మాట్లాడింది కదా, దానివల్లనే కొంచెం అన్ని లేట్ అవుతున్నాయి అని చెప్పేసి. సరే బీఆర్ఎస్ అయినా అప్పు చేసిండు, మరి నీ చేసిన అప్పు ఎక్కడవా? నీ వచ్చిన సంవత్సరం నుంచి చేసిన అప్పు శ్వేతపత్రం రిలీజ్ చేయని చెప్పి అడుగుతున్నాం కదా. నువ్వు అప్పు చేయందే ప్రభుత్వం నడుపుతున్నావు కదా, వడ్డీలు కడుతున్నావు. నువ్వు ఎంత వడ్డీలు కడుతున్నావు మరి మాకు కూడా చెప్పాలి కదా ప్రజలకు. ప్రజా ప్రభుత్వం ఇది, ప్రజల మధ్యనే నడుస్తుంది ప్రభుత్వం అంటేవి. ఏది నీతో పాటు ఉన్న వాళ్ళందరూ డెవలప్ అవుతారు. మరి తెలంగాణ ప్రజల అభివృద్ధి ఎక్కడవా? ఉన్న కంపెనీలన్నీ ఎత్తేసు, నీ భయానికి ఉన్న ఐటీ కంపెనీలన్నీ ఉడిచిపెట్టుకోబోతున్నాయి అన్ని. ఇప్పుడు ఐటీ హైదరాబాద్ డెవలప్ అయింది, ఐటీ ఇప్పుడు మంచిగా నడుస్తుంది. మన వాళ్ళకి కనీసం ఇదేదో ప్రైవేట్ సెక్టర్ లో ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు ఎన్ని కంపెనీలు మూతవాడు వెళ్ళిపోతారు ఇలా భయానికి. ఇది అభివృద్ధేనా? మరి రైతు రుణమాఫీ అందరికి అందే అంటే రైతులకి అందలేదు మేడం. కల్లకుర్తి ప్రజలు అక్కడ ఉన్న రైతులు జేసి పెట్టుకొని, కల్లకుర్తి రైతుల జేసి అని చెప్పేసి పెట్టుకొని నేను నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున వేసారు నిన్న మా కల్లకుర్తి ప్రజలు. కల్లకుర్తిలా అంటే చూడండి, ఒక సీఎం దగ్గర ఉన్న వాళ్ళకే కల్లకుర్తిలే కాలేదు రుణమాఫీ. రాష్ట్రం మొత్తం ఏడైంది మేడం మీరు చూస్తూ. ఇప్పుడు నేను కూడా చూస్తున్నా, అన్ని ఛానల్ డైలీ చూస్తుంటాం. ఏ జిల్లాలో కాలేదు, అందరు వ్యతిరేకత. ఏదో అరకూర మాత్రమే అయింది. 6 గ్యారెంటీలలో ఏదో అంటారు చూడు, అర పైసా అయినట్టు అని ఒక సామెత అవుతుంది. అదే జరుగుతుంది 6 గ్యారెంటీల విషయంలో. ఇప్పుడు అదే జరుగుతుంది. స్టేట్మెంట్ కూడా 100 రోజుల్లో నేను జనాలని మభ్యపెట్టి వాళ్ళకి ఏదైతే అవసరమో, గత ప్రభుత్వం మీద ఉన్న ఏదైతే కోపం ఉన్నదో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని జనాలను మభ్యపెట్టేసి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తులం బంగారం ఇస్తాం. ఇప్పుడు బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే. బంగారం ఇస్తాం ఇలా అంటే జనాల నాడి ఏంటంటే అడ్వాంటేజ్ ఎక్కడ పట్టుకుంటే మాకు ఓట్లు పడతాయని ఆ 6 పథకాలు వీళ్ళు కూర్చొని మంచిగా మ్యాండేటరీ చేసి రిలీజ్ చేసిరు. అది 100 రోజుల్లో అయింది, మరి సంవత్సరం అయిపోయి 100 రోజులు కాలేదా? మరి ఆయన లెక్కల, రేవంత్ రెడ్డి గారి లెక్కల, కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కల, అది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇప్పటికీ అంటే జనాల వీక్నెస్ బేస్ చేసుకునే వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, వీళ్ళు నిజంగా లీడర్షిప్ తోటి ఉన్నోళ్ళు అయితే ఇట్లెందుకు వస్తుండే? జనాలను బేస్ చేసుకురు కాబట్టి వాళ్ళకి ఏమైతే అవసరం, వాళ్ళ అవసరాల తగ్గట్టు వాళ్ళకి ఏం చెప్తే మభ్య పెడితే ఓట్లు పడతాయి మనకు అని చెప్పేసి అదే పాయింట్స్ మీద వాళ్ళు ఈ రోజు రేజ్ చేసేసి దాన్ని ఆడావుడి చేసేసి జనాల్లో మభ్య పెట్టి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు అయితే చాలా మేడం, ఇప్పుడు ఏ బస్సు చూసినా సిటీలో ఒకప్పుడు చూస్తుంటే మనం ఇట్లా ఏమంటారు ఫుట్పాత్ మీద పట్టుకొని కాలేజీ పిల్లలు బస్సులు సరిపోకట్లా. ఇప్పుడు ఊర్లలో పోయే బస్సులలో ఫుట్పాత్ మీద లేడీస్ చిన్న చిన్న పిల్లలు నిలబడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? వాళ్ళు ప్రజలు అడిగిరా నేను మాకు ఫ్రీ ఆర్టీసీ బస్ పెట్టమని? నీకు అంతగా ప్రేమ ఉంటే 50% చేసేది ఉంటేవి, 100 రూపాయల టికెట్ 50 రూపాయలు పెట్టేది ఉంటేవి. ఇప్పుడు చాలా మంది మహిళలు చెప్తుంటారు మాకు, మేము ఎవరిని మమ్మల్ని మనకు మనం కొట్టుకునేటట్టు పెట్టిన పథకం ఇది. ఒకప్పుడు చదువుకొని అజ్ఞానులు కొట్లాడేది ఆడవాళ్ళు, ఇప్పుడు చదువుకున్న జ్ఞానులే కొట్లాడుతున్నారు. మనకే లుల్లులు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వామైనకు దండం, ఈయనకే ఓటేయాలి, ఈయన నమ్మినందుకు మా చెప్తాడు మేము కొట్టుకోవాలని చెప్పేసి వాళ్ళే ఈ రోజు మహిళలు అందరు వ్యతిరేకంగానే ఉన్నారు మేడం. మహిళలు ఎవరు మహాలక్ష్మి పథకం చూసి ఓర్స్తలేరు, ఈ అపోజిషన్ పార్టీలు అంటారు, కానీ అంత సీన్మనే లేదా. నువ్వు నిజంగా గ్రౌండ్ లోకి పోయి సర్వే ఉంటదిగా వీళ్ళకు, మన ఇంటెలిజెన్స్ వాళ్ళు కరెక్ట్ పోయి తెలుసుకుంటే అక్కడ అర్థమవుతుంది అసలు మహాలక్ష్మి ఈ ఆర్టీసీ బస్ వల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా, అభిమానిస్తున్నా అనేది తెలుస్తుంది. అక్కడ మహిళలకే ఇష్టం లేదు నేను ఓడబెట్టమన్నానని చెప్పి 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు పెట్టేది ఉంటుంది. నీకు అంతగా చెప్తే మేము అడగని దానికి ఎందుకు చేస్తున్నావు? అదే ఆర్టీసీ డ్రైవర్లకు వాళ్ళకు ఉంది కదా రెగ్యులరైజ్ చేయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతారు ప్రజలు. ఆర్టీసీని మొత్తం ఆగమనం చేసేసి మేడం. ఓకే, మూసీ నది ప్రక్షాళనపై మీ అభిప్రాయం ఏంటి? మూసీ నది ప్రక్షాళన అని చెప్పేసి పేదో నీళ్ళు కొట్టేసింది మేడం. ఇప్పుడు హైడ్రా అనేది ఒక హైడ్రామా తీసుకొచ్చి అలా ఇల్లు కూల్ చేసుకుంటా మేము మూసీ నదికి చేస్తున్నాం. హైదరాబాద్ ఏమంటారు వితౌట్ పొల్యూషన్ చేసి మేము ఒక
పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా చేస్తున్నావు అని చెప్పేసి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసిండు. జనాలు ఎమ్మటే నువ్వు చేసిన 10 రోజులకే తిప్పి కొట్టిర్రు. నువ్వు ఏం చేసావు, నీ అసలు రూపం ఏందో బయటికి చూపెట్టావు. అది జనాలు ఎమ్మటే గుర్తించరు కాబట్టి ఇప్పుడు వేరే కొత్త తీసుకొని వస్తున్నావు దాన్ని డైవర్ట్ చేయడానికి. ఈ రోజు మూసీ ప్రక్షాళన దేనికోసం మేడం? మూసీ ప్రక్షాళన తీసుకురావాలి. తప్పు జరిగింది అప్పుడున్న ఆఫీసర్ల వల్లనే కదా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని వందల రిజిస్ట్రేషన్, వేల రిజిస్ట్రేషన్ జరిగినాయి, లక్షల రిజిస్ట్రేషన్ మన తెలంగాణలో ఏపీ ఉన్నప్పుడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన ఇల్లు కూలగొడతా అంటే ఎంతవరకు కరెక్ట్ మేడం? ట్యాక్స్ పే చేసలేరా వాళ్ళు? అన్ని పే చేసారు కదా, నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ట్యాక్స్ పే చేసారు. వాళ్ళు కూడా ప్రతి దానికి ప్రభుత్వానికి అయితే కట్టాలి అవన్నీ కడుతున్నారు. ఈ రోజు నువ్వు అడ్డంగా ఉన్నాయి. ఒకప్పుడు చెరువు ఉందంటే ఇప్పుడైతే నీళ్ళైతే వస్తలేవు అక్కడ. రానప్పుడు నువ్వు ఎట్లా కూల్చేస్తావు? ఆల్రెడీ ఇచ్చిర్రు అక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఆఫీసర్లు అందరూ పర్మిషన్ ఇచ్చిర్రు. ఇది మంచిగానే స్టాండర్డ్ ఉంది భూమి, ఇక్కడికి వాటర్ రావని చెప్పేసి పర్మిషన్ తీసుకునే ఇచ్చింది నీ ప్రభుత్వంలో ఒకప్పుడు. మరి రోజు కూల్చేసావు ఎంతవరకు కరెక్ట్? మూసీ ప్రక్షాళన అనేది నువ్వు చేయడం, ఇప్పుడు ఉన్న మూసి నీళ్ళు ఏవైతున్నావు దాన్ని మంచిగా ప్రక్షాళన చేయి. ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ ఉన్నది, ఇప్పుడు వాటర్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సరవణ చెరువు ఒకటి, ఇదొకటి, కుక్కడపల్లి చెరువు ఒకటి, ఈ జనాలకు అవసరమైనటువంటి గండిపేట చెరువు ఏవైతే ఉన్నాయో దాన్ని మంచిగా చేసేసాయి. మంచిగా నీట్ గా మా జనాలకు ఏదైతే పర్యావరణం చెడు కాకుండా ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూల్చేస్తా అంటే వాడెక్కడ, వాళ్ళు తానంత స్తోమత లేదు. ఇల్లు లేని పేదోని ఇల్లు కొట్టి నేను ప్రక్షాళన చేస్తా, మూసిని డెవలప్ చేస్తా అంటే ఎవరి కోసం అదంతా? ఎవరి లాభం కోసం అదంతా? 1,50,000 కోట్ల బడ్జెట్ కావాలంట దానికి. దీనిపైన ఏమైనా స్కామ్ ఉందంటారా? ఖచ్చితంగా మేము స్కామ్ లెక్కనే చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న పేదోని ఇల్లు కొట్టి నేను చేస్తా అంటే ఎవరి కోసం? ప్రభుత్వం పేదోని ఇల్లు కూల్చోడానికి ఉండాలా? ప్రభుత్వం పేదోనికి ఇల్లు కట్టించే విధంగా ఉండాలా? ప్రభుత్వం ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. పర్యాటకం పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇంకా అభివృద్ధి అవుతుంది. దేశంలో నెంబర్ 1 అయితే హైదరాబాద్. నీ నెంబర్ 1 తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నోడు అక్కడ ఇక్కడ బతికేటోడు, ఈ రాష్ట్రంలో బతికేటోడికి కనీసం వాడిని పీల్చుకొని గాలి స్వేచ్ఛగా. ఎప్పుడు నా ఇల్లు కూల్చేస్తారో అన్న భయంలో హైదరాబాద్ ప్రజలంతా. ఇదేనా ప్రక్షాళన? మూసి ప్రక్షాళన కాదు, జనాలను భయభ్రాంతులకు గురి చేసి. అంటే ఎట్లా మేడం? ఇది ఇంకో విధంగా కూడా చూడవచ్చు మనం. బీఆర్ఎస్ కు హైదరాబాద్ మొత్తం సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కు 1 సీట్ కూడా రాలేదు. బీఆర్ఎస్ నుండి కన్వర్ట్ అవుతారు తప్ప కాంగ్రెస్ రాలేదు. మరి హైదరాబాద్ ప్రజల పైన ఆయనకున్న కోపం అనుకోవచ్చు నేనైతే. ఇప్పుడు ఎందుకంటే నాయకుడు అనేటోడు పేదోనికి అండగా నిలబడి ముందుండి ధైర్యాన్ని ఇచ్చేటోడు నాయకుడు అంటారు. పేదోని ఇల్లు కొట్టి నువ్వు బిల్డర్లకి చేసేటో వాళ్ళకి ఉడిగం చేస్తా అంటే మరి నాయకుడు అంటారు ఆయనని, లేకపోతే స్కామర్ అంటారా? వాడు డబ్బులు ఇస్తాడు, భయపట్టిస్తే వీడేమి ఇస్తాడు? ఆయన ఉన్న భూమి గుంజుకుంటే నీకున్న బినామీలోకో లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళకో ఇవ్వచ్చు, అంతే కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మూసి ప్రక్షాళన కాదు మేడం, ఇది మూసిలో తెలంగాణ ప్రజలు మూసిలో ముంచే ప్రక్షాళన. ఇది మెగా కృష్ణారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకప్పుడు శత్రువు, ఇప్పుడు మిత్రుడు అంటారా? అవును మేడం, కాళేశ్వరం కట్టిండు, పెద్ద తూట్లు పడ్డది, ఇచ్చేస్తుండో 1,60,000 కోట్లు 1,00,000 కోట్లు తెచ్చిండు. మెగా కృష్ణారెడ్డి బినామీ అయిపోయిండు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఉన్న ప్రభుత్వం అంతా వీళ్ళు ఆయన పైన విరుచుకుపడ్డారు గత 10 ఏళ్ల నుంచి. ఈ రోజు మెగా కృష్ణారెడ్డి తోటి ప్రాజెక్టులు ఆయనకు ఒప్పందం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆయన దొంగ నువ్వే చెప్పినావు, ఇప్పుడు ఆయన మంచోడు అని నువ్వే చెప్తావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? నువ్వు దావుస్లో పోయి ఇప్పుడు మీటింగ్ పెట్టి ఆయనతో ఒప్పందం చేసుకున్నావు. ఎందుకు? తెలంగాణ గడ్డ మీద వేసుకోవచ్చు కదా ఉన్న కంపెనీలు. ఇప్పుడు కంపెనీకి అవసరమా మనకు అవసరమా మేడం? ఇప్పుడు దావుస్కి వెళ్ళి నువ్వు మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడం కనుక ఆల్రెడీ ఆంతర్యం ఏందో అందరికి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. అంటే మెగా కృష్ణారెడ్డి కట్టినప్పుడు ఏమో కాళేశ్వరం కూలిపోయింది, అది నాసి రకం ప్రాజెక్ట్ అండి. ఈ రోజు ఏమో నువ్వు మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డికి కొన్ని ప్రాజెక్టులు ఇస్తున్నావు. మరి ఇది ఇక్కడ ఏంది మన ఆంతర్యం? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. అంటే నీకు నచ్చినప్పుడు మంచోడు, నీకు నచ్చినప్పుడు చెడ్డోడా? ఇది ఎక్కడ మాట? ఇదేనా నాయకుడి లక్షణం? నాయకుడు అనేటోడు ఒక మాట మీద నిలబడాలి మేడం. ఈయన ఏం నేర్పిస్తుండో నాలాంటి యువ నాయకులకు ఏం నేర్పిస్తుండో? ఇప్పుడు ఈయన ఒకటే మాట్లాడుతుండు, మెగా కృష్ణారెడ్డి దొంగ, కేసీఆర్ తొత్తు అన్నాడు. మరి రేవంత్ రెడ్డి దొంగ, ఆయన కింద తొత్తు మెగా కృష్ణ అనుకోవాలా మేము? మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చెప్పాలి, దీని గురించి వివరణ ఇవ్వాలి. దావోస్ నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మి ఓటేసారు, నువ్వు దాని నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. కనీసం ఇప్పుడు నువ్వు మళ్ళా ఏ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఎవరిని చంపుదామని? కాళేశ్వరం తూట్లు పడ్డదని చెప్పేసి నువ్వే అంత హైలైట్ చూపెడితే పోయి మీరంతా అలౌట్ చేసి చూడు, కూలిపాయ బ్రిడ్జి కూలిపాయ అంతా అవుతుంది అంటివి. అది కట్టినోడికే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒకవేళ ఇందిరామ ఇండ్లు ఇస్తావా, లేకపోతే ఇంకో ఇల్లు ఇచ్చి ఎవరిని చంపుతావు? ప్రజలను చంపుతావా? లేకపోతే ఫ్లైఓవర్స్ ఆయనకి ఇచ్చి ఇంకా అది చంపుతావా? ఇంజనీర్లే కదా మొత్తం చేసేవన్నీ. ఇండ్లు కానీ రోడ్లు కానీ భవనాలు కానీ ఇవన్నీ వాళ్ళే కదా కట్టేది. మరి ఇలా ఎవరిని చంపనీకే, లేకపోతే ఎవరిని ముంచనీకే? అంటే తెలంగాణ ప్రజలు నీకు అంత అలసుగా కనిపిస్తురా? గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ప్రజల
కోరిక నెరవేర్చే విధంగా ఉండండి, ఉన్నదాన్ని ఉండనియండి. కానీ వాళ్ళ ఆకాంక్షను, వాళ్ళ అస్తిత్వాన్ని, లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీయాలనుకుంటే కేసీఆర్ పట్టిన గతే నీకు పడతాయి రాబోయే ఎన్నికల్లో. గుర్తుపెట్టుకు హెచ్చరిస్తున్నాను నిన్ను, విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి. రేపు రాబోయే రోజులలో యువతరాన్ని పాలిటిక్స్ లో దింపి ఇప్పటికి మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. రేపు రాబోయే ఎలక్షన్ లా నీకు బుద్ధి చెప్పకపోతే నువ్వు అనుకుంటున్నావు తెలంగాణ ప్రజలలో సర్పంచ్ ఎలక్షన్ మొత్తం గెలుస్తా నేను అవుట్ రేట్ గా అనుకుంటున్నావు. కానీ రేపు చూడు, ఒక్క ఓటుతోడైనా సరే నిన్ను మా పార్టీ నుంచి నీ క్యాండిడేట్ ఓడగొట్టకపోతే మా విద్యార్థి రాజకీయ పార్టీ ప్రతాప్ ఏందో చూపెడతాం ఖచ్చితంగా. కేంద్రంలో రాహుల్ గాంధీకి అదాని శత్రువు, రాష్ట్రంలో ఇప్పుడు మిత్రుడు. దీన్ని ఎలా చూస్తారు? అదే అర్థం అవట్లేదు మేడం. అసలు కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ మోడీ బినామీ, మోడీ మిత్రుడు గిత్రుడు అని ఆదాని మీద విచ్చుపడుతుంటాడు ఆయన పార్లమెంట్ లో. ఇక్కడ చూసినేమో ఆదాని కంపెనీలతోటి ఈయననేమో ఒప్పందాలు చేసుకుంటాడు. ఇదేం రాజకీయం అసలు? అసలు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాట్ఫామ్ మీద గట్టిగా స్టాండర్డ్ ఉండలేదా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు కాంగ్రెస్ లో అగ్రనేత, రేపు రాబోయే యువ ప్రధాని అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. మరి అలాంటి క్యాండిడేట్ వాళ్ళ పార్టీ అంత పెద్ద అగ్రనేత ఆయన శత్రువు అని మాట్లాడుతుంటే ఆయన మాటను వీళ్ళు కేర్ చేసలేరానా, లేకపోతే ఆయన మాట పట్టించుకుంటలేరా? నీదే మాదే అనేటట్టు ఏమన్నా వీళ్ళు ఉన్నారా అనేది అర్థం అవట్లేదు అసలు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ రోజు శత్రువు అన్న ఆయన మిత్రుడు ఎట్లా అవుతాడు మేడం? ఇప్పుడు నేను ఉన్నాడు, మా పార్టీ నాయకుడు ఉన్నాడు, మా పార్టీ నాయకుడు ఆదేశాల మేరకు మేము పనిచేస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఆయన లైన్ క్రాస్ చేసి మేము పోం. ఒక ఇవాళ దేశంలో మీ ఇంత పెద్ద పార్టీ, ఇంత సంస్థానంలో ఉన్న పార్టీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా సీట్ ఇచ్చినటువంటి నాయకుని మాట మీరు కేర్ చేసలేరు అనుకోవాలా? ఆయన ఏంది చెప్పేది నాకు నచ్చినట్టు నేను చేసా అనుకోవాలా? ఇది అసలు ఇదే అర్థం అవట్లేదు అసలు. దాసులు అక్కడ ఆయనతో ఒప్పందం ఏదో ఇది అర్థం అవుతలేదు. దొంగలకే పోయి ఏదో అంటారు చూడు, దొంగనే గొర్రె కషాయం నమ్మినట్టు మన మరి ముఖ్యమంత్రి గారు కషాయం నమ్ముతుండా లేకపోతే మరి ఏందో నాకు అసలు అర్థం అవట్లేదు. నాకు కాదు, తెలంగాణ ప్రజల మాట ఇది. మా మాట ఎంతవరకు ఉన్నా వీళ్ళు మా పైన విరుచుకుపడుతూనే ఉంటారు, మమ్మల్ని ఏదో బదలాం చేస్తూనే ఉంటారు మేము అని మాట్లాడుతుంటారు. మరి ఈ రోజు తెలంగాణ ప్రజలు అడుగుతారు కదా, తెలంగాణ ప్రజల గొంతుగానే అడుగుతున్నా, మీ పార్టీ నాయకునికి ఆయన శత్రువు ఆదాని, రాహుల్ గాంధీకి ఆదాని శత్రువు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి మిత్రుడు ఎట్లా అవుతాడు? ఆయన కంపెనీలని డొల్లాసు ఇక్కడ బొగ్గు తక్కువలు ఉంటే కావాలని మోడీ ఆదాని కంపెనీ సింగపూర్ లో ఉంటే అక్కడ నుంచి కొంటున్నా అని చెప్పి మాట్లాడిన రాహుల్ గాంధీ నోట నువ్వు ఈ రోజు ఏ విధంగా సమర్థిస్తావు? ఆయనతో మిత్రులేక ఎట్లా సంబోధిస్తావు నువ్వు? సరే ఉండొచ్చు, మీకు ఏమైనా ఉండొచ్చు, కానీ మీ పార్టీ నాయకుడు బహిర్గతంగా మీడియా ముందు, నేషనల్ మీడియా ముందు మాట్లాడిన మాటలు ఈ రోజు మీరు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మీరు మీ పార్టీ లైన్ దాటుతురా, లేకపోతే మీ పార్టీతోటి నడుస్తురా, లేకపోతే మీ పార్టీ వాళ్ళు ఇది ఒక దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారు అనేది మీకే మేము తెలియాలి అది. ఎందుకంటే ఇవాళ ఎవరో చదువుకోకుండా, ఎవరికి తెలియలేకుండా అయితే లేరు. మీరు మాట్లాడిన మాట క్షణంలో ఇక్కడ వచ్చేసింది ఫోన్ లో. అక్కడ కేంద్రంలో ఏం జరుగుతుందో, రాష్ట్రం ఏం జరుగుతుందో, తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో చాలా అభివృద్ధి పరంగా ఆలోచించిన వ్యక్తులు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది అంత ఈజీగా సాధించుకోలేక మనం ఎన్ని ప్రాణత్యాగాలు చేసినా గానీ, ప్రాణం పోయినా గానీ మన రాష్ట్రం మనకు ఉండాలని తెచ్చుకున్న బలిదానం చేసిన తెలంగాణ రాష్ట్రంలో వండుకుంటూ నువ్వు ఈ రోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి తిప్పి కొట్టరా? అరే ఇదేంది, అక్కడ ఆయన నో అంటాడు, వీడు ఎస్ అంటావు, ఆయనతోటి మేఘా కృష్ణారెడ్డి దొంగ అంటావు, ఈడ ఇప్పుడు మిత్రుడు అంటావు. ఇదేంది? నువ్వు రాజకీయం చేయట్లేదా? నీది ప్రజాపాలన, ఇది ప్రజాపాలన అంటారా? ఇదేనా నీ ప్రజాపాలన? గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా మీరు గ్రౌండ్ లోకి వచ్చి దిగండి. పైసలు ఇచ్చి బహిరంగ సభలు పెట్టడం కాదు, పైసలు లేకుండా ఎంతమంది వస్తారో మీకు తెలుస్తుంది. వీళ్ళు పెట్టే బహిరంగ సభల వల్ల ఏదో చేస్తున్నాం అనుకుంటారు కదా, పైసలు లేకుండా, డబ్బులు లేకుండా ఒక బహిరంగ సభ పెట్టి అక్కడ తెలుస్తుంది నీ పైన ఎంత ప్రేమ ఉంది, నువ్వు అంటే ఎంత ఇష్టం అనేది రాష్ట్ర ప్రజలకనే తెలుస్తుంది, నీ పైన ఎంత గౌరవం ఉందో కూడా తెలుస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం దెబ్బతీయాలనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు అమ్మకానికి ఎట్టి వాళ్ళ మేము ఉన్నాం, మాదే అధికారం ఉంది అనుకుంటే వాళ్ళందరూ చూసినాం. మనం దొరల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఈ దొరను తరిమి కొట్టడం పెద్ద విషయం కాదు, ఈయనను పంపించడం పెద్ద లెక్క కాదు. తెలంగాణ ప్రజలకి సెకండ్లలో మారిపోతారు. గుర్తుపెట్టుకోండి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తెలంగాణ ప్రజల వైపు చూస్తారు, తెలంగాణ ప్రజలు అభిమానిస్తారు, ఆదరిస్తారు. కథలు వాడి ఏమన్నా మోసం చేయాలి, ఏమైనా చేయాలనుకుంటే అంతే స్పీడ్ లా తిరగబాడి తరిమి కొడతారు. దీనికోసం దేనికైనా తెగించడానికే తెలంగాణ ప్రజలు ధైర్యం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేశమే చెప్పేసింది తెలంగాణ ప్రజలకు ధైర్యం ఎక్కువ అని. ఆ ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈయన తరిమి కూడా పెద్ద విషయం కాదు. నీ అంత పాలన చేసిన కేసీఆర్నే వాడగొట్టి నువ్వెంత? సేమ్ నువ్వు ఒకటి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు, ఒక నీ అంత పాలన చేశారు కేసీఆర్ గారు, ఇప్పుడు ఆయనే తరిమి నువ్వెంత మాకని చెప్పేసి దింపిరు గద్దే. రేపు నిన్ను దింపడం పెద్ద విశేషం కాదు. రేపు నాలాగా వచ్చే యూత్ ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలంటే నీలాంటి వాళ్ళు నువ్వు ప్రశ్నిస్తేనే కదా.
ఖచ్చితంగా ఆయన ఆదాని పైన ఏవైతే ఆయన చేసిన ఒప్పందాలు రేపు ఇవి రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు, రేపు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, రేపు రాబోయే ఎన్నికలలో స్థానిక బుద్ధి అయితే చెప్తారు మేడం. ఎందుకంటే మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. జనాలు అయితే పిచ్చోళ్ళు కాదు కదా. ఒక నాయకుని కన్నా ఓటరు 10 ఇంతల అడ్వాన్స్ గా ఆలోచిస్తారు. వీళ్ళు ఎప్పుడు పోయి పైసలతోటే ఉన్నారు ఓటర్ని పోయి నాకు ఓటేయండి ఇది చేస్తా అని మాట్లాడిన వాళ్ళు కాదు కదా. అందుకే వీళ్ళకి పెద్ద తెలియదు వాళ్ళ గురించి, వాళ్ళు ఏందనేది. వీళ్ళ నాడి ఏంది, జనాలకి ఇది అవసరం అయితే మభ్య పెడితే వస్తుందని అనుకుంటారు. కానీ నిజంగా ప్రాక్టికల్ గా పోయి గ్రౌండ్ లో పోయి దిగితే తెలుస్తుంది వాళ్ళ అసలు ఐడియాలజీ ఏందనేది. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆదానికి ఆయనకు పెద్ద ఒప్పందం. వీళ్ళు నిజంగా స్వార్థ రాజకీయాలు చేస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన రాజకీయం చేయట్లేదని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఓకే, భవిష్యత్తులో ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. నెక్స్ట్ వచ్చే పార్టీ చెప్పలేము, విద్యా రాజకీయ పార్టీ లీడ్ లో ఉంటుండొచ్చు. ఇప్పుడు ఎందుకు మన కాంగ్రెస్ ఉండాలి మనం అనుకున్నా, రేపు మాది కూడా ఉండొచ్చు, ఉంటది కూడా ఖచ్చితంగా. ఎందుకంటే మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం, గ్రూప్ 2 కోసం కొట్లాడుతున్నాం, సచివాలయం ముట్టడి చేసినాం, మొన్న హైడ్రా గురించి బాధితుల గురించి కొట్లాడిన ఏ పార్టీ వచ్చింది మేడం? మా పార్టీ వచ్చింది. మేము నిలబడటం విద్యా రాజకీయ పార్టీ, చదువుకున్న యువత మేమంతా. రాష్ట్ర దిశ మొత్తం నిర్దేశం చేయాలి, రాష్ట్ర అభివృద్ధి పదాలను నడవాలి, ఎక్కడ లేని వనరులు, ఎక్కడ లేని సంపద మన రాష్ట్రంలో ఉంది, దాన్ని కాపాడుకోవాలి, దేశానికి కాదు ప్రపంచానికి నెంబర్ 1 గా చూపెట్టాలని ఒక ఆలోచనతో ఉన్న మేము కంకణం కట్టుకొని. మాలాంటి వాళ్ళు మీరు ఆపలేరు కదా. 5 ఏళ్ళు ఆపుతున్న 10-20 ఏళ్ళు అయితే ఆపలేరు కదా. ఎంతవరకు డబ్బుతోనే నడవదు కదా రాజకీయం అంటే. తెలంగాణ ప్రజలు ఇది కూడా గమనించాలి మేడం. డబ్బుతోటి కాకుండా నిజంగా పనిచేసే వ్యక్తులకి, నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తారని మీకు తెలుస్తుంది. ఎన్నిసార్లు 10-15 సార్లు ఉన్న ఎమ్మెల్యే ఆయనే కంటిన్యూ అవుతుంటే వాడు ఏం చేస్తాడు మేడం? డబ్బుని ఇంకే ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు వేసుకోవాలి, 1000 కోట్లు లక్షల కోట్లు వేసుకోవాలని ఉంటది. కానీ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినోని, మా అమ్మ మా నాయన ఏం పని చేస్తారు? మా నాయన మేస్త్రి, మా అమ్మ మున్సిపల్ వేస్తారు. అలాంటి ప్లేస్ నుంచి వచ్చినోని, ఆ కష్టాల బాధలు తెలిసినోని, కష్టపడి చదువుకున్నోని, హాస్టల్లో చదువుకున్నోని నేను ఎట్లా మోసం కొన్ని 100 కోట్లు వేసుకోవాలి? నాకు ఎట్లా ఉంటుంది ఆలోచన గెలిపిస్తే? ఇది ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు. ఎవరికి ఓటేయాలి, మన కోసం ఎవరు పని చేస్తారు? నాయకుడు అనేటోడు మీకు పని చేయాలి, ఎప్పుడు 24/7 మీకోసం ఉండాలి నాయకుడు అనేటోడు అందుబాటులో. ఆడ గెలుస్తారు, వచ్చి హైదరాబాద్ లో జూబ్లీస్, బంజారాస్ లో ప్లాట్లు తీసుకొని ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఉంటారు. ఇదేంది మేడం? ఈయనకు బర్త్డేలు అయితే ఆ ఊరి ప్రజలంతా ఈయన దగ్గర రావాలి పొద్దుగాల 5 గంటలకు లేచి. ఇది ప్రజానాయకుడి. నువ్వు ఒక నియోజకవర్గంలో ఉన్నావు, ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. అట్లుండరు. పొద్దుగాల 10 గంటలకు వస్తారు, రిబ్బన్ కట్ చేసి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే, మా ఊర్లో 100 పడకలు కావాలని ఎప్పటి నుంచో కొట్లాడితే 50 పడకలు ఉన్నది 30 పడకలు చేసి పడేసారు ఆమన్గల్లా. దాని గురించి మాట్లాడితే అందరూ తొత్తులు అయిపోయారు, ఎవడైతే మాట్లాడుతుంది. నేను దాని మీద ఫైట్ చేస్తున్నా. ఆమన్గల్ డెవలప్మెంట్ లేదు, ఆమన్గల్ ఓట్లు పడలేదు కాబట్టి. అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఓట్లు పడ్డ కానీ వీళ్ళు అది చేసిన ఓట్లు పడడం దగ్గర వీళ్ళు ఏం చేయట్లేదు మేడం. వస్తారు, రిబ్బన్ కట్ చేస్తారు, కారెక్తురు, పోతురు, ప్రోటోకాల్ అంతే. అరే నిజంగా మనం ప్రజలు ఎన్నుకున్నారు మనల్ని, వాళ్ళకి సేవ చేయాలి, రేపు హాస్పిటల్స్ అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలి, వీళ్ళకి రెసిడెన్షియల్ కాదు ఎట్లా డెవలప్ చేయాలి, కంపెనీలు మన నియోజకవర్గం ఎందుకు తేవద్దని, ఇలాంటివి లేవు. 4th సీట్ ఏడుంది మేడం? ముచ్చార కాడు ఉంది. ఆమన్గల్ ఎంత దూరం ఉంది మేడం? 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉంది. 25 మహా అయితే ఒకటే లైన్ కదా, కరెక్ట్ ½ అవర్ జర్నీ. మా నియోజకవర్గానికి ఏది రాదు, అన్ని 4th సీట్ ఇక్కడిక్కడనే. మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు నాకు అదే అర్థం అవ్వట్లేదు. మళ్ళీ సీఎం మావాడే, ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ అయినా మావాడు, చెప్పుకోవడానికి ప్రాంతం. కానీ అక్కడ డెవలప్మెంట్ చూసే నిల్లు ఒకటే వే ఉంది ఇప్పటి కల్వకుర్తిలో. సింగిల్ వే మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయంటే ఘోరంగా యాక్సిడెంట్ అవుతున్నాయి కల్వకుర్తిలో. అయితే ఈ కల్వకుర్తి హైదరాబాద్ హైవేలా ఆమన్గల్ నుంచి మొదలు పెడితే, ఆమన్గల్ నుంచి కర్తా నుంచి మొదలు పెడితే కల్వకుర్తి కొట్రగేడు దాకా ఇవన్నీ చూసుకుంటే ఫుల్ యాక్సిడెంట్, స్పాట్ డెడ్లు అన్ని. హైవే మీద ఎవరైనా ఇప్పుడు నువ్వు 4 లైన్స్ చేస్తా అని చెప్పినావు, తీసుకోసని చెప్పినావు, అది అసెంబ్లీలో మాట్లాడినావు, నీ కార్యకర్త స్టేటస్లు పెట్టుకుని గ్రూప్లలో పెట్టారు తప్ప సంవత్సరం అయిపోయి ఇంప్లిమెంటేషనే లేదు. ఇదేంది మేడం? ఇదేనా ప్రభుత్వం అంటే? ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరు, వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేకపోతే హాస్పిటల్స్ ఇంప్లిమెంట్ చేయరు. ఇలాంటి అవును, పబ్లిసిటీ మీద పెట్టిన ఫోకస్ పరిస్థితుల మీద పెట్టట్లేదు. మొన్న తీర్మానం అలానే చెప్పింది నిన్న కాక మొన్న, మీరు ఎందుకు ఇంత ఖర్చు చేస్తారు, దానికి హాస్పిటల్ రోడ్లు దాని గురించి ఖర్చు చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్ కోసం గిన్ని కోట్లు ఖర్చు పెడతారా పేపర్ స్టేట్మెంట్లలో? పబ్లిసిటీకి ఇన్ని కోట్లు ఖర్చు పెడతారా? ఇదేనా అసలు? ఏంది రేవంత్ రెడ్డి గారు మీ పొంగులేట్ అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిండు. మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ గారే తీర్మానం మల్లన్న అన్ననే అడిగిండు, క్వశ్చన్ చేసిండు, ఇది కరెక్ట్ కాదని చెప్పి. అడ్వర్టైజ్మెంట్ కి పైసలు నువ్వు ఊర్లో